అయితే ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కళ్ళకి అనిపించేది ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా జెర్సీతో పోలుస్తారు. జెర్సీ ఏంటంటే ఈ మధ్య కాలంలో అంటే ఒక 10 ఇయర్స్, ఒక 15 ఇయర్స్ టెన్యూర్‌లో తండ్రి కొడుకుల మధ్య బంధాన్ని ఇంక అంతకుమించి పీక్‌గా చూపించిన సినిమా అంటే ఏదీ లేదు. అంటే ఒక మిడిల్ క్లాస్ ఈ కైండ్ ఆఫ్ థింగ్‌లో యానిమల్ ఉన్నా అది డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింగ్. సో దీన్ని చూడంగానే మాకు ఆ జెర్సీ ఫీల్ వచ్చేస్తుంది. కాకపోతే దాంట్లో ఉన్న కథ వేరు, దీంట్లో ఉన్న కంటెంట్ వేరు. యాక్చువల్గా నేను చదివినప్పుడు నాకు అనిపించలేదు, అస్సలు అనిపించలేదు. కానీ చూసినప్పుడు ఇద్దరు ముగ్గురు చెప్పారు నాకు జెర్సీ వైబ్ ఉందని. అంటే కథ వేరేగా ఉంటుంది, లైక్ యూనో దిస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. బట్ నాకు మాత్రం అనిపించలేదు బిగినింగ్లో అనిపించలేదు, చేసినప్పుడు అనిపించలేదు, చివరి వరకు అనిపించలేదు. నాకు ఎవరో ఇద్దరు చెప్పారు నాకు చూసిన వాళ్ళు, ఎందుకంటే చాలామంది చూశారు. వీ హ్యాడ్ సమ్ స్క్రీనింగ్, సమ్ ఫోకస్ గ్రూప్స్, సహజంగా జరుగుతాయి. మేము కొంచెం ఎక్కువ చేసాము. దాంట్లో వచ్చిన ఫీడ్బ్యాక్ ఇది దట్స్ అ గుడ్ ఫీడ్బ్యాక్ అండ్ హ్యాపీ విత్ దట్. ఎప్పుడన్నా జనరల్గా సెలబ్రిటీస్ మీద రూమర్స్ రావడం ఇవన్నీ కామన్. ఒక వారం నుంచి సెలెక్ట్ అవుతున్న వార్త ఏంటంటే టాప్ ఏవైతే మీరు యూ కెన్ నేమ్ ఎనీ ఆఫ్ ద టాప్ ఛానల్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా పబ్లిష్ చేసేసింది ఏంటంటే సుమంత్ గారు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు. 0.1% కూడా నిజం లేదు.